ఒక మంచి పుస్తకంలో ఒక మంచి విషయాన్ని చదివాను. ఆ విషయాన్ని చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి ప్రయత్నిస్తాం. ప్రకృతి అనేది ఉన్నది, జస్ట్ ప్రకృతి అనేది ఉన్నది, కానీ ప్రపంచం అనేది మనం సృష్టించుకున్నాం. ఈ ప్రపంచంలో డబ్బు కోసమో, లేకుంటే పరువు కోసమో, ప్రఖ్యాతల కోసమో, వస్తువుల కోసమో, శృంగారం కోసమో, లేదంటే కోపాలు, తాపాలు, కుళ్ళు, ఇవన్నీ ప్రపంచం కిందికి వచ్చేస్తాయి అన్నమాట. సో ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవాలంటే జస్ట్ ఆ ప్రపంచాన్ని వదిలే, అంటే ఆ ప్రపంచాన్ని వదిలేయడం అంత సులభం కాదు. సో నీ మైండ్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఈ ప్రపంచంలో ఈ ప్రతి విషయాలు ఏవైతే ఉంటాయో, మనిషి క్రియేట్ చేసుకున్న పరువు కావచ్చు, ప్రిస్టేజ్ కావచ్చు, డబ్బు కావచ్చు, సెక్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కోపం, కుళ్ళు, ఈర్ష్య, ద్వేషం, రకరకాలై అవిటని అర్థం చేసుకో. అవిట కోసం పరిగెత్తకు, అవిట కోసం ప్రాకులాడకు, అవిటపైనే నీ యొక్క జీవితాన్ని తాకట్టు పెట్టకు, నీ యొక్క ప్రశాంతతని కోల్పోకు. ఆ యొక్క పరిస్థితులను అర్థం చేసుకో. ఏ సిచ్యువేషన్స్, ఏ పరిస్థితులు నీకు ఆ ప్రజెంట్ సిచ్యువేషన్స్లో నీ యొక్క జీవితం ముందుకెళ్ళడానికి ఉపయోగపడతాయో వాటి పరంగా నువ్వు ముందుకెళ్ళు. అంతేగాని ఏదో ఎవరితోనో ఒక మాట అనిపించుకోవాలి, నా గురించి గొప్పగా చెప్పుకోవాలి, అవార్డులు కావాలి, రివార్డులు కావాలి, డబ్బు కావాలి, ఇంకా అందరికన్నా గొప్పగా నేనే బతకాలి, ఇవన్నీ జస్ట్ మనిషి యొక్క బుద్ధి చూపించుకునే ప్రయత్నం. బాగా అర్థం చేసుకో నేను చెప్పే మాటలు. మనిషి బుద్ధి చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ అందరం మనుషులమే అని తెలుసు. అందరి యొక్క మనిషి యొక్క జీవిత ప్రయాణంలో ముందుకెళ్ళడానికి కొన్ని పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆ పనులు కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి నచ్చకుండా కొంతమంది పనులు చేయొచ్చు, కొంతమంది పనులు కొంతమందికి నచ్చవచ్చు. ఇవన్నీ ప్రపంచంలో మనం సృష్టించుకున్నాం కాబట్టి అది అందులో నిజాయితీగా వాస్తవంగా బతికేది ఉంటుందనే ఛాన్సే లేదు అక్కడ. సో నేనేమంటున్నా, ఆధ్యాత్మికతను కావచ్చు, ఈ యొక్క మైండ్ సెట్లో నువ్వు బతకాలంటే ఈ ప్రపంచంలో జరిగే ప్రతి విషయాలపైన అంటే ఆశలు పెంచుకోకు. నీ యొక్క అంటే ప్రాకులాడకు దేని మీదనో, పేరు మీదనో, పదవి మీదనో, డబ్బు మీదనో, మనిషి మీదనో, సెక్స్ మీదనో, ఎవరో మెచ్చుకోవాలనే ఒక థాట్ ప్రాసెస్ మీదనో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు. ఎందుకంటే ఇవన్నీ నీ ప్రశాంతతని ఎక్కడొక చోట పాడు చేస్తూ ఉంటాయి. ఈ యొక్క ప్రశాంతత అనేది వేటి మీద ఎక్కువ ఆశలు పెంచుకోకు, ప్రాకులాడకు, నీ యొక్క ప్రశాంతతని తాకట్టు పెట్టకు. ప్రకృతి ఉన్నది, ప్రపంచం మనం సృష్టించుకున్నాం. ఆ ప్రపంచం నీ యొక్క నిత్య అవసరాల కోసం ఉపయోగించుకోగలిగితే నువ్వు ఆధ్యాత్మికతను అర్థం చేసుకోగలుగుతావు. సో ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతమైన మాటలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. ఇది చాలా మందికి అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే గొప్ప గొప్ప విషయాలను వినడమే కాకుండా ఆచరించడంలో కూడా అనుభూతి చెందగలిగితే అసలైన ప్రశాంతత మనలో నుంచి బయటకు వస్తుంది. సో అంతే, నేను చెప్పాల్సిన విషయాలైతే చాలా సింప్లిఫైగా చెప్తున్నా, అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. ఇవన్నీ అంటే ప్రపంచాన్ని మనం సృష్టించుకున్న క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవిట మీద అర్థం చేసుకొని ఒక స్టెబుల్గా ఉంచుకో. అది లేకపోతే లేను, ఇది జరగకపోతే ఎట్లా, వాళ్ళెందుకు ఇట్లా, వీళ్ళెందుకు ఇట్లా, ఎక్కడ కంప్లైంట్స్ అనేవి అన్నెసెసరీ. నువ్వు ఎప్పుడైతే కంప్లైంట్స్ పెట్టుకుంటావో వీళ్ళ వల్ల ఇట్లా, వాళ్ళ వల్ల ఇట్లా, లేదంటే ఇట్లా, అంటే నీ ప్రశాంతతను నువ్వే పాడు చేసేసుకుంటావు. జరిగేది జరగని, ఎదిగేటోడు ఎదగని, డబ్బులు సంపాదించేటోడు డబ్బులు సంపాదించని, బాగా బతికేటోళ్ళని బాగా బతకని. ఇది పెద్ద ప్రపంచం. అందులో మన జీవితాలు ఎంత, నీ జీవితం ఎంత, నా జీవితం ఎంత. మన ప్రశాంతతని కోల్పోయే పరిస్థితి ఏ విషయాల్లో మనం తెచ్చుకోవద్దు. నీ జీవితం అంటే నీ ఉనికి, నీ యొక్క జీవితం యొక్క పరమార్థం తెలుసుకో. నిన్ను నువ్వు తెలుసుకునే ఒక ప్రయాణం చెయ్యి. ఏకాంతంలోనే అసలైన వాస్తవాలు, అసలైన ఆలోచనలు, అసలైన నీ యొక్క జీవిత ప్రయాణం ఏంటో తెలుస్తుంది. సో నేను చెప్పేది అదే, ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవాలంటే ప్రపంచాన్ని కొంచెం దూరం పెట్టు. ప్రపంచంలో జరిగే ప్రతి విషయాలను అర్థం చేసుకో. అవసరం కిందనే వాడుకో. అంటే వాడుకోవడం అంటే యూజ్ అండ్ త్రో కాదు, జస్ట్ ఎంత అవసరమో అంతే.
అవిట మీద ఎక్కువ ఆశలు పెంచుకోకు. ఆశలు పెంచుకొని మైండ్ అంతా పాడు చేసుకోకు. నీ ప్రశాంతతను ఈ ప్రపంచంలో జరిగే ప్రతి విషయాలకి తాకట్టు పెట్టి పాడు చేసుకోకు.